హాయ్ ఫ్రెండ్స్, అత్యంత ప్రాచీనమైన ధర్మం మన హిందూ సనాతన ధర్మం. రామాయణం, మహాభారతం, రామచరిత మానస్ అన్నీ కూడా సనాతన ధర్మానికి చెందినవే. సనాతన కాలంలోని వాళ్ళు తాము చేసే పనుల్లో, చెప్పే మాటల్లో ఎంతో నిజాయితీ ఉండేది. అయితే ఎవరైనా ఋషులు కానీ, మునులు కానీ ఎవరికైనా శాపం ఇచ్చినా, వరం ఇచ్చినా అది ఖచ్చితంగా జరిగి తీరేది. వాళ్ల మాటలకు అంత పవర్ ఉండేది ఆ కాలంలో. అయితే ఆ కాలం నాటి శాపాల ప్రభావం ఈ కలియుగంలో కూడా కనిపిస్తోంది. రామాయణం, భగవద్గీత, సుందరకాండ వంటి గ్రంథాలలో అనేక రకాల శాపాల గురించిన కథలు మనకు కనిపిస్తాయి. ఎవరైతే శాపానికి గురవుతారో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. చివరికి దేవుడైనా సరే శిక్ష అనుభవించక తప్పదు. అయితే ఈరోజు ఈ వీడియోలో అలాంటి కొన్ని శాపాల గురించి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. స్త్రీ జాతికి యుధిష్ఠిరుడు ఇచ్చిన శాపం. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత కుంతీదేవి యువరాజైన యుధిష్ఠిరుడి దగ్గరకు వచ్చి అసలు విషయాన్ని ఇలా చెప్తుంది. యుధిష్ఠిర, కర్ణుడు నీ పెద్దన్నయ్య అని చెప్పేసరికి ఆ మాట విని పాండవులు చాలా బాధపడతారు. ఎందుకంటే సొంత వాళ్ల చేతుల్లోనే కర్ణుడు మరణిస్తాడు. సొంత అన్నయ్య అని తెలిసేసరికి అతని కర్మకాండల్ని యుధిష్ఠిరుడు నిర్వహించాడు. అయితే కుంతి ఆ మాట చెప్పకపోయి ఉంటే బాగుండేది. కానీ ఆగలేక సమయం సందర్భం లేకుండా చెప్పేసరికి చేసిన యుద్ధమంతా వృధా అయిపోయిందని భావించి చాలా బాధపడ్డాడు. ఆ కోపంలో యుధిష్ఠిరుడు కుంతితో పాటు సంపూర్ణ స్త్రీ జాతికి శాపం పెట్టాడు. స్త్రీల నోట్లో చిన్న విషయం కూడా దాగదు అని. అలా ఆ శాపం ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. అందుకే ఆడవాళ్ల నోట్లో ఆవగింజ కూడా దాగదు అని మన పెద్దవాళ్లు కూడా అంటూ ఉంటారు. కిందమ మహర్షి శాపానికి గురైన పాండురాజు. ఒకరోజు పాండురాజు వేట కోసం అడవికి వెళ్ళినప్పుడు అక్కడ అడవిలో ఒక ఆడజింక, మగజింక సంభోగం చేస్తూ కనిపించాయి. ఈ స్థితిలో వాటిని చూసిన పాండురాజు తన బాణాలతో వాటి మీద దాడి చేశాడు. దాంతో ఆ జింకల జంట కాస్త మానవావతారంలోకి వచ్చేశాయి. తీరా చూస్తే వారెవరూ కాదు, కిందమ మహర్షి, అతని భార్య. ఇక ఆ బాణాలకు ప్రాణాలు వదులుతూ పాండురాజుకు శాపమిచ్చాడు కిందమ మహర్షి. నువ్వెప్పుడు ఏ స్త్రీతో సంభోగిస్తావో ఆ క్షణంలోనే నువ్వు చనిపోతావు అని అన్నాడు. అన్నట్టుగానే పాండురాజు తన భార్య మాద్రితో సంభోగం చేస్తున్న సమయంలో మరణించాడు. దశరథుడికి శ్రవణకుమారుడి తల్లిదండ్రులిచ్చిన శాపం. అందులైన తన తల్లిదండ్రుల కోరిక మేరకు శ్రవణకుమారుడు వారిని కావడిలో కూర్చోబెట్టుకుని అన్ని పుణ్యక్షేత్రాలకు తిప్పుతూ ఉంటాడు. అలాంటి ఒక సమయంలో వారికి బాగా దాహం వేసింది. అప్పుడు ఆ కావడిని ఒక చోట ఉంచి నీటి కోసం చెరువు దగ్గరకు వెళ్ళాడు. అదే సమయంలో దశరథుడు సరయూ నదీ తీరానికి వేటకు బయలుదేరాడు. అప్పుడు అతనికి ఏదో జంతువు నీరు తాగుతున్న శబ్దం వినిపిస్తుంది. దశరథుడు అప్పటికే శబ్దభేది విద్యలో ఆరితేరిపోయి ఉంటాడు. శబ్దభేది అంటే శబ్దాన్ని బట్టి లక్ష్యాన్ని గురిచూసి కొట్టే విద్య అన్నమాట. అలా ఏదో జంతువు అక్కడ ఉందని భావించి నీటి శబ్దం వస్తున్న దిశగా బాణం వదిలాడు. ఆ బాణం కాస్త ఒక బ్రహ్మచారి గుండెల్లోకి దిగబడింది. అతను విలవిల్లాడుతూ చివరికి చనిపోయాడు. తన వల్ల జరిగిన తప్పుకు బాధపడుతూ ఆ విషయాన్ని దశరథుడు వెళ్ళి శ్రవణుడి తల్లిదండ్రులకు చెప్పాడు. తమ కొడుకు తమకు దూరమైన బాధలో దశరథుడిని శపిస్తారు వాళ్ళు. దశరథుడు కూడా తన కొడుకు నుండి విడిపోయి తమలాంటి బాధనే అనుభవిస్తాడని అంటారు. అలా దశరథుడు శ్రీరాముడిని వనవాసానికి పంపించి ఎన్నో ఏళ్లపాటు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఊర్వశికి అర్జునుడి శాపం. కిరాతుని రూపంలో వచ్చిన పరమశివుడు అర్జునుడి విలువిద్యను పరీక్షించాక అతనికి పాశుపతాస్త్రం ప్రసాదిస్తాడు. ఇంద్రుడు, వరుణుడు, యముడు, కుబేరుడు కూడా అర్జునుడిని ప్రశంసిస్తూ దివ్యాస్త్రాలను ఇస్తారు. ఆ తర్వాత అర్జునుడు స్వర్గలోకానికి వెళ్ళాడు. అక్కడ కనిపించిన ఊర్వశి అందాన్ని కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆమె కూడా అతన్ని వలచి వచ్చి పెళ్లి విషయం మాట్లాడుతుంది. ఆమె మాటలకు అర్జునుడు షాక్ అయి, అమ్మా, నువ్వు పురూరవుడి భార్యవు, నాకు నువ్వు తల్లితో సమానం అని చెప్తాడు. ఆ మాటలకు ఊర్వశి కోపంతో రగిలిపోతుంది. నువ్వు నపుంసకుడిలా మాట్లాడుతున్నావు కాబట్టి నపుంసకుడివి అవుతావు, ఆడవాళ్లతో కలిసి జీవిస్తావు అంటూ శాపం పెట్టింది. అలా అర్జునుడు ఏడాది పాటు నాట్యాచార్యుడు బృహన్నల అవతారం ఎత్తుతాడు. విష్ణువుకి తులసిమాత శాపం. తులసిమాత శంఖచూడ్ అనే రాక్షసుడి భార్య. తులసీదేవి మహాపతివ్రత. తులసిమాత పాతివ్రత్యం కారణంగా దేవతలెవరూ కూడా శంఖచూడుడిని చంపలేకపోతారు. ఒకసారి ఆ శ్రీ మహావిష్ణువు దేవతలకు మంచి చేయడం కోసం శంఖచూడుడి అవతారం ఎత్తుతాడు.
అలా విష్ణువు తులసి యొక్క పాతివ్రత్యాన్ని నాశనం చేస్తాడు. ఆమె మారు రూపంలో ఉన్న విష్ణువుని గుర్తించలేకపోతుంది. అలా ఆమె పాతివ్రత్యం నాశనమయ్యేసరికి అక్కడ శంఖచూడుడిని ఈజీగా వధిస్తాడు విష్ణువు. అలా దేవతలను ఆ రాక్షసుడి బారి నుండి కాపాడుతాడు. అయితే ఈ విషయం తులసికి తెలియటంతో విష్ణుమూర్తిని నల్లని శిలగా మారిపోమని శపించింది. ఆ విధంగా విష్ణుమూర్తి నల్లని శిలగా శాలిగ్రామ రూపంలోకి మారిపోతాడు. నేపాల్లోని గండకీ నది దగ్గర ఈ శాలిగ్రామాలు దొరుకుతాయి. వైష్ణవులు ఎక్కువగా ఈ శాలిగ్రామాలను పూజిస్తూ ఉంటారు. శృంగి మహర్షి శాపానికి గురైన పరీక్షిత్తుడు. ఒకసారి అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తుడు అడవిలో వేట కోసం బయలుదేరి వెళ్ళాడు. అయితే ఆ దట్టమైన అడవిలో అతనికి షమిక్ అనే ఋషి తన మౌన తపస్సులో మునిగిపోయి కనిపించాడు. పరీక్షిత్తుడు ఆ ఋషి దగ్గరకు వెళ్ళి అతన్ని ఏదో అడిగాడు. కానీ ఆ ఋషి తపస్సులో ఉన్న కారణంగా సమాధానం ఇవ్వలేదు. దాంతో పరీక్షిత్తుడికి చాలా కోపం వచ్చేసింది. వెంటనే చచ్చిపోయిన ఒక పామును తీసుకొచ్చి ఆ మహర్షి మెడలో వేశాడు. ఈ విషయం గురించి షమిక్ మహర్షి కుమారుడైన శృంగికి తెలుస్తుంది. దాంతో అతను పరీక్షిత్తుడికి శాపమిస్తాడు. ఈ రోజు నుండి 7 రోజుల తర్వాత తక్షకుడు నిన్ను కాటు వేస్తాడు, నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. ఆ శాపం ఇచ్చిన 7 రోజుల తర్వాత అలాగే పరీక్షిత్తుడు మరణిస్తాడు. రావణుడిపై రాజు అనరణ్య శాపం. రఘుకులంలో గొప్ప యోధుడు ఉండేవాడు. అతనే రాజా అనరణ్య. వాల్మీకి రామాయణం ప్రకారం రావణుడు తన దురాగతాల్ని పెంచుకుంటూ వెళ్ళాడు. చివరికి ఈ ప్రపంచాన్ని జయించడానికి యుద్ధానికి బయలుదేరాడు. అతను అనరణ్యరాజుతో భయంకరంగా యుద్ధం చేశాడు. చివరికి యుద్ధంలో అనరణ్యరాజు మరణించాడు. అనరణ్యరాజు చనిపోయే ముందు రావణుడికి శాపమిచ్చాడు. రావణ, రఘుకుల వంశంలో పుట్టిన రాకుమారుడి చేతిలో నీ మరణం ఉంటుంది అని చెప్పాడు. అలా ఆ వంశంలో శ్రీరాముడు జన్మించి రావణుడిని సంహరించాడు. కర్ణుడికి పరశురాముని శాపం. పరశురాముడు విష్ణువు అవతారాల్లో ఒక అవతారం. కుంతి సూర్యుని కుమారుడైన కర్ణుడు పరశురాముడి శిష్యుడు. కుంతి కుమారుడు కర్ణుడు తనను సూతపుత్రుడిగా గురువైన పరశురాముడికి పరిచయం చేసుకున్నాడు. ఒకసారి గురుకులంలో పరశురాముడు కర్ణుడి ఒడిలో నిద్రిస్తుండగా ఆ నిద్రావస్థలోనే కర్ణుడిని ఓ కీటకం కుట్టింది. కర్ణుడు తన గురువుగారి నిద్రకు భంగం కలగకూడదని ఆ కీటకం కుట్టిన చోట భయంకరమైన బాధ ఉన్నా ఆ నొప్పిని భరించాడు. కానీ తన గురువు పరశురాముడిని మాత్రం నిద్ర నుండి లేపలేదు. కాసేపటికి పరశురాముడు నిద్ర నుండి మేల్కొన్నప్పుడు కర్ణుడి శరీరం నుండి రక్తం కారడం చూశాడు. అదే సమయంలో కర్ణుడు సూతపుత్రుడు కాదని, క్షత్రియ వంశానికి చెందినవాడని తెలుసుకున్నాడు. ఎందుకంటే క్షత్రియ వంశంలో పుట్టిన వ్యక్తి మాత్రమే ఇంత భయంకరమైన బాధను భరించగలడు. దీని కారణంగా పరశురాముడు కర్ణుడు తనకు ద్రోహం చేశాడని భావించి కోపంతో కర్ణుడిని శపించాడు. కర్ణ, నేను బోధించిన జ్ఞానం అవసరమైన సమయంలో నీకు అస్సలు గుర్తురాదు అంటాడు. అలా పాండవులతో జరిగిన యుద్ధంలో కర్ణుడి రథచక్రం బురదలో ఇరుక్కుపోతుంది. దాన్ని బయటకు ఎలా తీయాలో తెలియక సతమతమవుతాడు. అలాగే బ్రహ్మాస్త్రం ఎలా ప్రయోగించాలో మరిచిపోతాడు. చివరికి చనిపోతాడు. అశ్వత్థామకు శ్రీకృష్ణుడి శాపం. మహాభారత యుద్ధం లాస్ట్లో అశ్వత్థాముడి దాడిలో పాండవపుత్రులు సహా సైన్యమంతా తుడిచిపెట్టుకుపోతుంది. కొడుకులను చంపేశాడన్న కోపంతో అర్జునుడు అశ్వత్థాముడిని వెంబడిస్తాడు. ఎదురు తిరిగిన అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఒక్కసారి మాత్రమే ప్రయోగించే వీలున్న బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి కోడలైన ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షితుడిపైకి మళ్లిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అశ్వత్థామను శపించి, ఓ అశ్వత్థామ, నీవు కలియుగాంతం వరకు ఈ భూమిపై సంచరిస్తూ ఉంటావు. నీ శరీరం నుండి రక్తం, చీము కారుతూ ఉంటుంది. మనుషుల మధ్య జీవించలేవు. అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉంటావు అని శపించాడు. విష్ణువును శపించిన నారదుడు. ఒకసారి నారద మహర్షి ఒక అందమైన అమ్మాయిని చూసి ఆకర్షితుడవుతాడు. అయితే ఆ అమ్మాయి స్వయంవరానికి నారద మహర్షి విష్ణువు రూపాన్ని ధరించి వెళ్తాడు. ఆ విషయం గురించి విష్ణువుకు తెలిసిపోతుంది. దాంతో విష్ణువు నారదుడిని ఆట పట్టించడానికి అతని మూతిని వానరమూతిగా మార్చేస్తాడు. ఆ తర్వాత స్వయంగా మహావిష్ణువే ఆ స్వయంవరానికి విచ్చేస్తాడు. ఇక ఆ అమ్మాయి విష్ణువును మోహించి పరిణయమాడుతుంది. అది చూసి నారద మహర్షికి పట్టరాని కోపం వచ్చేస్తుంది. తాను ఎలా అయితే అమ్మాయి విషయంలో మోసపోయాడో
అదే గతిని బాధను అనుభవిస్తావు అని నారదుడు విష్ణువును శపిస్తాడు. ఇక విష్ణువు రామావతారంలో ఉన్నప్పుడు నారదుడి శపం ఫలిస్తుంది. భార్య సీతాదేవిని తన తల్లి భూదేవి తన గర్భంలోకి తీసేసుకున్నాక రాముడు సీతావియోగంతో అల్లాడిపోతాడు. ఇవి రామాయణం, భగవద్గీత, సుందరకాండ వంటి గ్రంథాలలో మనకు కనిపించే శాపాలు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.